హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి పెళ్లి ఫోటోని అందరి ముందు బయట పెట్టిన బాలు, రోహిణి మెడలో తాళి తెంపేసిన మనోజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలుకి బాగా తెలిసిన ఒక అతనైతే తన భార్యతో బాలు కారు అయితే ఎక్కుతాడు. అలా ఎక్కిన తర్వాత, ఏంటి బాలు సంగతులు, చాలా సంవత్సరాలైంది నిన్ను కలిసి, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నాకేంటన్నా, నేను సూపర్గా ఉన్నాను, మీరెలా ఉన్నారు, ఏంటి హైదరాబాద్ నుంచి ఇవాళే వచ్చారా అని అడుగుతూ ఉంటాడు బాలు. అవును బాలు, అక్కడికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడ కాస్త పనుండి వచ్చాము అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక పక్కనే ఉన్న ఆమె అయితే, ఏంటి బాలు, నీకు పెళ్ళయిందా అని అడుగుతూ ఉంటుంది. అయిపోయిందమ్మా, పెళ్ళైపోయింది. నా భార్య పేరు మీనా. తను వచ్చాకే నా జీవితం మొత్తం మారిపోయింది. తను నా పాలిట దేవత. తను వచ్చాకే సంతోషం అంటే ఏంటో తెలిసింది అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక మీనా గురించి బాలు అలా చెప్పడం విని వాళ్ళైతే చాలా ఆనందపడుతూ ఉంటారు. అందరికీ కూడా ఇలాగే అంత అదృష్టం ఉండదు బాలు. నిన్ను అర్థం చేసుకునే భార్య నీకు దొరికినందుకు నువ్వు తనని అర్థం చేసుకొని తన కష్టాల్ని పంచుకుంటూ తనని సంతోషంగా ఉంచాలని నువ్వు తాపత్రయం పడుతూ ఉంటే నీలాంటి భర్త దొరికినందుకు తను ఎంతో అదృష్టవంతులు అని అంటూ ఉంటుంది ఆమె అయితే. అప్పుడే ఇక, అవును నువ్వు చెప్పింది కరెక్టే, నాకు ఒక తమ్ముడు ఉండేవాడు, వాడికి కూడా ఇలాగే పెళ్లి చేశాము. ఇలా చేస్తే వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. తర్వాత ఆమె మా తమ్ముడు కొడుకుని తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు కూడా అసలు ఆ పిల్లాడిని మాకు చూపించలేదు. కానీ వాడు ఎలా ఉంటాడో అంతా కూడా మాకు తెలుసు అని అంటూ ఉంటాడు అతనైతే. అదేంటన్నా, మరి తమ్ముడు కొడుకు కదా, మీకు చూసే హక్కు ఉంటుంది, మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటే, తనకు కూడా చిన్న వయసులోనే పెళ్లి చేశారు. ఆ పెళ్ళి అప్పట్లో తనకి ఇష్టం లేదు. తను చదువుకొని జాబ్ చేయాలని అనుకుంది. కుటుంబ పరిస్థితుల వల్ల మా తమ్ముడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత వేరే కాపురం కూడా పెట్టారు. మాకైతే పిల్లలు లేరు. నా తమ్ముడు కొడుకుని మేము కొడుకుగా చూసుకోవచ్చని దత్తత చేసుకుందామని అడిగాం కూడా. అయినా సరే తను ఇవ్వనని కరాఖండిగా చెప్పేసింది. ఎప్పుడైతే మేము ఆ మాట అడిగామో అప్పటి నుంచే పిల్లాన్ని ఇంకా దూరం చేసేసింది అని అంటూ ఉంటాడు. ఇప్పుడు మా తమ్ముడు పెళ్లి ఫోటోలు ఉన్నాయి, అవి ఇక్కడ స్టూడియోలో బాగా క్లియర్గా సరిచేస్తారని, హెచ్డి క్వాలిటీలో ఇస్తారని నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను. ఈ ఊరు వచ్చినప్పుడు చేయిద్దాంలే అని అనుకున్నాను, అవి చేయించడానికే వచ్చాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా, ఓ అలాగా అన్నా, సరే మీరు చెప్పిన స్టూడియో అదే, వెళ్ళండి అని అంటూ ఉంటాడు బాలు. నువ్వు ఇక్కడే కూర్చో పార్వతి, నేను వెంటనే వచ్చేస్తాను అని అతనైతే చెప్తూ ఉంటాడు. వదిన్ని నేను చూస్తూ ఉంటానులే అన్న, మీరు వెళ్ళండి పర్వాలేదు అని బాలు అయితే చెప్తాడు. తర్వాత ఇక అతను లోపలికైతే వెళ్తాడు. వెళ్ళి ఇక ఫొటోస్ గురించి అంతా కూడా క్లారిటీగా చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక అతను ఫోను కారులో మర్చిపోయి వెళ్ళిపోవడంతో పార్వతి అయితే, అతని భార్య అయితే అంటూ ఉంటుంది, ఆయనకి ఫోన్ వస్తుంది బాలు, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను అని అంటూ ఉంటే, అయ్యో వదిన మీరెందుకో, నేనున్నాను కదా, నేను ఇస్తాను ఉండండి అని బాలు అయితే ఫోన్ తీసుకొని అతని దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతనికి ఫోన్ ఇచ్చి ఇక వెంటనే బాలు అయితే టేబుల్ మీద ఉన్న రోహిణి మొదటి పెళ్లి ఫోటోలను అయితే చూస్తాడు. ఇక మొదటి పెళ్లి ఫోటోల్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే. అలా షాక్ అయిపోయి ఉన్న బాలుని చూసి, ఏంటి బాలు అలా షాక్ అయ్యి ఉండిపోతున్నావు, నా తమ్ముడు భార్య అని చెప్పాను కదా, ఇదిగో వాళ్ళ ఫోటోలే అని అంటూ చూపిస్తాడు. ఆమె పేరు కళ్యాణి, ఆ పక్కనే ఉన్న ఆమె వాళ్ళమ్మ సుగుణమ్మ అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈ పెళ్లి ఫోటోలు అని అనగానే, అవును బాలు, ఈ పెళ్లి ఫోటోలో ఉన్న వ్యక్తే మా తమ్ముడు, వీడి కొడుకుని మేము దత్తత చేసుకోవాలనుకున్నాం, కానీ ఆమె ఒప్పుకోలేదు. ఇప్పుడు తను వేరే పెళ్లి కూడా చేసుకుందట, ఈ విషయం మాకు తెలీదు, ఈ మధ్యనే తెలిసింది అని అతనైతే చెప్తాడు. అప్పుడు ఇక బాలు అయితే ఆ ఫోటోని తీసుకొని రోహిణి తన కుటుంబానికి చేసిన మోసాన్ని చెప్పాలని ఇక వెంటనే బాలు అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి నాన్న అని గట్టిగా పిలుస్తాడు.
అప్పుడే ఇక అందరూ కూడా కిందకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక బాలు అయితే రోహిణి రాగాల్ని రోహిణి ఎదురుగా నుంచొని ఫోటోని చూపిస్తాడు. ఇక ఫోటోని చూసి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉండగా మనోజ్, ప్రభావతి కూడా అందరూ ఆ ఫోటోని చూస్తారు. నీకు ఆల్రెడీ పెళ్ళయింది, చింటూ నీ కన్న కొడుకు, సుగుణమ్మ నీ కన్న తల్లి, అవునా కాదా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి అయితే ఏంటిదంతా, నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మనోజ్ అయితే ఏంటిదంతా, నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. ఒకవేళ నువ్వు కోటీశ్వరాలవే కాదన్నా కూడా ఏదోలాగా మా అమ్మని అడ్జస్ట్ చేసి నీతో నేను సంతోషంగా ఉండేవాణ్ణి. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. ఒక పెళ్లి చేసుకొని నువ్వు పెళ్లి కాలేదు, నిన్ను ప్రేమిస్తున్నానంటూ నువ్వు మొదటి పెళ్లిదానిలాగా నా దగ్గరికి వచ్చి నాటకమాడావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్ కాళ్ళు పట్టుకుంటుంది. నన్ను క్షమించు మనోజ్, నేను ఇదంతా కావాలని చెయ్యలేదు. నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకోవడానికి ఈ డ్రామా ఆడాను, అంతే తప్ప నీ మీద ప్రేమ మాత్రం అబద్ధం కాదు మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ప్రభావతి అయితే రోహిణి చంప పగలగొడుతుంది. ఇక రోహిణిని చితకబాస్తుంది. ఇక సత్యం అయితే ఆగు ప్రభా, తనని కొట్టి నువ్వెందుకు మళ్ళీ అపవిత్రం అవుతావో, మన కుటుంబాన్ని ఇంత మోసం చేసిన తనని బయటికి నెట్టేసాయి అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని రోహిణి అయితే నన్ను క్షమించండి మావయ్య, నేను కావాలని మోసం చేయలేదు మావయ్య అని బ్రతిమలాడుతుంది. సత్యం కూడా వినడు. అలాగే ఇక శృతిని, మీనాను కూడా అడుగుతుంది. ఎవ్వరు కూడా ఇక రోహిణిని పట్టించుకోరు. ఇక మనోజ్ అయితే అసలు ఒకడి చేత తాళి కట్టించుకొని వాడితో బిడ్డని కని వాడు చనిపోయాక ఇప్పుడు మళ్ళీ నా చేత తాళి కట్టించుకొని అసలు ఆ తాళిని ఎగతాళి చేసావు కదే, నీ కట్టిన తాళి నీ మెడలో ఉండడానికి వీల్లేదు అని వెంటనే రోహిణి మెడలో ఉన్న తాళిని తెంపేస్తాడు మనోజ్ అయితే. ఇక మనోజ్ అలా తెంపేయడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక ప్రభావతి అయితే ఈ రోజు నుంచి నీకు నా కొడుక్కి ఎటువంటి సంబంధం లేదు, ఎంత మోసం చేశావే, కోటీశ్వరాలని చెప్పి నేను ఇప్పుడు మొదటి పెళ్ళని అనుకున్నాను, మనోజ్ని ప్రేమించానంటే అర్థం చేసుకునే భార్య దొరికిందనుకున్నాను, కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే అది కదత్తయ్య, ఈసారికి నన్ను క్షమించండి, నేను ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు, అసలు ఈ విషయాన్ని మీ దగ్గర దాచడం ఎందుకని కారణం కూడా చెప్తాను అని అంటూ రోహిణి అయితే బ్రతిమలాడుతుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే అమ్మ వెంటనే తనని ఇక్కడి నుంచి పంపించేసాయి, తనని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్ ప్లీజ్ మనోజ్ నన్ను వదిలేకో అని అంటూ ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది రోహిణిని. ఇక రోహిణి ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక మనోజ్ అయితే కుప్ప కూలిపోతాడు. ఇక ప్రభావతి మనోజ్ని చూసి నువ్వెందుకురా బాధపడుతున్నావు, నిన్ను మోసం చేసినది బాధపడాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.